హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈరోజు వీడియోలో అనదర్ ఫ్రీ ఎయిర్ డ్రాప్ ఆపర్చునిటీ మేము ముందుకు వచ్చాను. సో ఈరోజు వీడియోలో లీడ్ ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నాము. అండ్ ఈ ప్రోటోకాల్ వచ్చేసి వెరీ అండర్ ఫార్మ్డ్ అండ్ వెరీ ఎర్లీ స్టేజ్లో ఉంది. సో ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ చేయండి, కమెంట్స్ మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ టాడ్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ థింగ్ లీడ్ ప్రోటోకాల్ ఏంటో చెప్తాను. సో లీడ్ ప్రోటోకాల్ ఏంటంటే ఇది ఒక డీసెంట్రలైజ్ కీ మేనేజ్మెంట్ అండ్ ప్రైవేట్ కంప్యూటర్ నెట్వర్క్ బిల్డ్ ఫర్ వెబ్3 డెవలపర్స్. సో వెబ్3 డెవలపర్స్ కోసం ప్రైవేట్ డీసెంట్రలైజ్ కీ మేనేజ్మెంట్ సొల్యూషన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ ఫండింగ్ రౌండ్ గురించి తీసుకున్నట్లయితే $15.2 million వర్త్ ఆఫ్ టోటల్ ఫండింగ్ రౌండ్స్ అనేది వీళ్ళు క్లోజ్ చేశారు. అండ్ రీసెంట్గా వీళ్ళు 5 days బ్యాక్ ఒక గ్యాలక్సీ క్వెస్ట్ అనేది అనౌన్స్ చేశారు. ఆల్రెడీ వీళ్ళ టెక్నాలజీ ఏదైతే ఉందో, స్టాక్ ఏదైతే ఉందో, చాలా ప్రాజెక్ట్స్ యూజ్ చేస్తున్నాయి. సో ఈ గ్యాలక్సీ క్వెస్ట్ ఏంటంటే సింపుల్ గ్యాలక్సీ క్వెస్ట్ లాగా కాదు. అంటే వెళ్ళి మీరు సోషల్ యాక్టివిటీస్ చేసి పాయింట్స్ ఏం చేసేలాగా కాకుండా దీంట్లో సోషల్ యాక్టివిటీస్తో పాటు ఆన్ చైన్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఎక్కడైతే లీడ్ ప్రోటోకాల్ యూజ్ అయిందో అన్ని డాప్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ వీడియోలో కంప్లీట్ గైడ్ మీకు చూపిస్తాను. 4 డిఫరెంట్ క్వెస్ట్ ఉన్నాయి. అన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో చూపిస్తాను. అవన్నీ కంప్లీట్ చేయడం వల్ల లీడ్ ప్రోటోకాల్ యొక్క పాయింట్స్ అనేది మీరు ఎర్న్ చేయొచ్చు. అండ్ వీళ్ళు ఇక్కడ ఎక్స్క్లూజివ్ రివార్డ్స్ కూడా అన్లాక్ అవుతాయని చెప్పి మెన్షన్ చేశారు. సో మేబీ ఫ్యూచర్లో టోకన్ రివార్డ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో లెట్స్ బిగిన్ గైస్. సో ఫస్ట్ థింగ్ దీన్ని ఎలా స్టార్ట్ చేయాలో చెప్తాను మీకు. మీ దగ్గర మెటమాస్క్ వ్యాలెట్ ఉండాలి. దాని తర్వాత గ్యాలక్సీ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. కింద మీకు 4 లింక్స్ ఇచ్చి ఉంటాను. 4 క్వెస్ట్కి 4 లింక్స్ ఉంటాయి. 1 by 1 లింక్ ఫాలో అవ్వండి. ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. ఇప్పుడు లింక్ 1 గ్యాలక్సీ క్వెస్ట్ది. దాన్ని క్లిక్ చేసి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ బేసిక్ సోషల్ మీడియా టాస్క్ ఉన్నాయి. ఈ సోషల్ మీడియా టాస్క్ అని మీరు 1 by 1 కంప్లీట్ చేయొచ్చు. సో దీనిలో ఏమీ సీరియస్ థింగ్స్ ఏం లేవు. బేసిక్ సోషల్ మీడియా టాస్క్ లైక్ రీట్వీట్ అవన్నీ చేసేసి మీరు ఇక్కడ 55 పాయింట్స్ అనేది ఎర్న్ చేయొచ్చు. సో క్లెయిమ్ కొట్టేసండి. ఇక్కడ చూడొచ్చు అరౌండ్ 50 పాయింట్స్ అనేది నేను ఇక్కడ క్లెయిమ్ చేసేసాను. దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సెకండ్ లింక్ అనేది కింద ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు జీనియస్ క్లౌడ్ వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. జీనియస్ క్లౌడ్ వ్యాలెట్ లింక్ కూడా కింద డిస్ప్లేలో ఉంటుంది. అది ఓపెన్ చేయండి. ఇది బేసికలీ లాంచ్ యాప్ అని కొట్టేసి వీళ్ళు లీడ్ ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నారు. సో సైన్ అప్ కొట్టేసి మీ జీమెయిల్ ఐడితోని లాగిన్ అవ్వండి. దాని తర్వాత బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ సైన్ అప్ చేసుకోండి. అండ్ వన్స్ ఇక్కడ సైన్ అప్ చేయగానే ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే మీకు గ్రీన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి $10 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది జీనియస్కి. బట్ డోంట్ వరీ, ఆ $10 అయితే డిపాజిట్ చేసాము దాన్ని మళ్ళీ మన వ్యాలెట్కి విత్డ్రా చేసుకుందాం. ఓన్లీ మనకు గ్యాస్ ఫీజ్ అనేది ఇందులో కాస్ట్ పడుతుంది. సో సెకండ్ స్టెప్ ఏంటంటే ఇదే పేజ్లో డిపాజిట్ అనే ఆప్షన్ ఉంటుంది. హోమ్ పేజ్లో కొట్టేసి ఈవీఎం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు పాలిగాన్ కానీ బేస్ కానీ ఈథీరియం ఆర్ యూఎస్డిసి సెండ్ చేయొచ్చు. $10 వర్త్ ఆఫ్ టోకన్ సెండ్ చేయాలి మినిమం. సో నేను $10 వర్త్ ఆఫ్ టోకన్స్ని యూఎస్డిసిని బేస్ నెట్వర్క్లో సెండ్ చేస్తున్నాను. సో దాని ద్వారా మనకు చాలా తక్కువ గ్యాస్ ఫీజ్ పడుతుంది. సో ఇక్కడ వచ్చేసి సెకండ్ స్టెప్ రిఫ్రెష్ చేస్తే దానికి కూడా గ్రీన్ వచ్చేస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ మీరు ఒక స్వాప్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్లో స్వాప్ అనే బటన్ క్లిక్ చేసి స్మాల్ అమౌంట్ అరౌండ్ $2 to $3 ఆఫ్ యూఎస్డిసిని ఈథీరియంకి కానీ వేరే టోకన్స్కి కన్వర్ట్ చేసుకోండి. దట్ టు ఆన్ బేస్ మెయిన్ నెట్. సో ఎందుకంటే మీకు బేస్లో విత్డ్రా చేసుకుంటే గ్యాస్ ఫీజ్ తక్కువ పడుతుంది. సో ఇక్కడ నేను 25% అరౌండ్ 2.75 యూఎస్డిసిని ఈథీరియంకి కన్వర్ట్ చేస్తున్నాను. సో అంతే, ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ వెళ్ళేసి క్వెస్ట్ పేజ్లో రిఫ్రెష్ కొడితే 150 పాయింట్స్ అనేది మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. డన్. సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో థర్డ్ టాస్క్కి వెళ్ళే ముందు మీరు వాపస్ ఈ జీనియస్ పేజ్లోకి వచ్చేసి మీరు ఏదైతే డిపాజిట్ చేస్తారో దాన్ని మీ మెటమాస్క్ వ్యాలెట్లోకి విత్డ్రా చేసుకోండి. సో హార్డ్లీ మనకు $0.4 అనేది స్పెండ్ చేసాం గ్యాస్ ఫీలో. పోర్ట్ఫోలియోకి వచ్చేసి యూఎస్డిసి ఉంది కదా, అక్కడ సెండ్ బటన్ పైన క్లిక్ చేసి మీ ఇక్కడ ఆల్ కొట్టేసి నెక్స్ట్ కొట్టేసి ఎక్స్టర్నల్ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకొని మీ మెటమాస్క్ వ్యాలెట్ ఇక్కడ పే చేసేసి నెక్స్ట్ కొట్టేసి మొత్తం ఫండ్స్ ఏదైతుందో అది మీ మెటమాస్క్కి సెండ్ చేసుకుంది. దాని తర్వాత ఈథీరియం కూడా ఉంది కదా, దాన్ని కూడా సెండ్ బటన్ కొట్టేసి ఆల్ కొట్టేసి మళ్ళీ మీ ఓన్ ఎక్స్టర్నల్ ఈథీరియం వ్యాలెట్కి దాన్ని కూడా సెండ్ చేసుకోండి. సో అంతే, మనం ఇక్కడ ఓన్లీ అరౌండ్ $0.3 వర్త్ ఆఫ్ గ్యాస్ ఫీ స్పెండ్ చేసాం. మిగిలినంతా మన వ్యాలెట్లోకి విత్డ్రా చేసుకున్నాం. సో ఇప్పుడు థర్డ్ గ్యాలక్సీ క్వెస్ట్ కింద లింక్ ఉంటుంది. థర్డ్ గ్యాలక్సీ క్వెస్ట్ అని దాన్ని క్లిక్ చేసి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఎల్ఎస్వి వాల్ట్ అనేది క్రియేట్ చేయాలి. దాన్ని క్లిక్ చేసి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వ్యాలెట్ కనెక్ట్ చేసి టాప్లో పోర్ట్ఫోలియో ట్యాబ్ ఓపెన్ చేయండి. ఇక్కడ కొంచెం లోడ్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మీకు ఒక ఆరెంజ్ కలర్ యారో మార్క్ కనిపిస్తుంది. ఆరెంజ్ యారో మార్క్ పైన క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు లాగిన్ విత్ వాల్ట్ అనే బటన్ పైన క్లిక్ చేస్తే మెటమాస్క్ సైన్ ఇన్ అడుగుతుంది. ఆ సైన్ చేయగానే మీకు ఇక్కడ వాల్ట్లో సైన్ ఇన్ అయిపోతుంది. సో బ్యాక్ వెళ్ళి రిఫ్రెష్ చేయగానే ఈ టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. క్లెయిమ్ 50 పాయింట్స్. దాట్స్ ఆల్.
దెన్ ఫోర్త్ గెలాక్సీ క్వెస్ట్ లింక్ కింద డిస్ప్లే ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఎన్క్రిప్షన్ ఇన్వాయిస్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. సో దానిపైన క్లిక్ చేసి వ్యాలెట్ కనెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ క్రియేట్ ఇన్వాయిస్ కొట్టేసి బేసిక్ డీటెయిల్స్ ఇవ్వండి, మీ అడ్రస్ అండ్ రిసిపెంట్ అడ్రస్ సమ్ చేంజ్ చేసి ఇవ్వండి. అండ్ దాని తర్వాత ఇన్వాయిస్ కరెన్సీ, అదర్ డీటెయిల్స్ లైక్ ఇన్వాయిస్, పేమెంట్ చైన్ అండ్ పేమెంట్ కరెన్సీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ ఇన్వాయిస్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి సైన్ ట్రాన్సాక్షన్ చేయండి. అంతే, యువర్ వర్క్ ఈజ్ డన్. సో ఈ టాస్క్ వచ్చేసి అప్డేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ఒక 1 hour or 2 hours ఆర్ నెక్స్ట్ డే వచ్చేసి ఇది రిఫ్రెష్ చేసి మీకు ఇక్కడ 50 points వచ్చేసి అంటే క్లెయిమ్ చేసేసుకోవచ్చు. సో అంతే గైస్, సో వెరీ వెరీ సింపుల్. సో మనం గ్యాలక్సీలో ఎన్ని క్వెస్ట్ ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేసాం. సో ఇందులో షాకింగ్ థింగ్ ఏంటంటే, ఇది ఎందుకు అండర్ ఫార్మ్లో చెప్తాను. ఇవన్నీ టాస్క్ చేసిన తర్వాత మనం పాయింట్స్ ట్యాబ్లోకి వెళ్తే నా ర్యాంక్ చూడొచ్చు 227 ర్యాంక్లో ఉంది. అంటే ఎవరు కూడా ఇన్ని పాయింట్స్ అక్యుములేట్ చేయాలి అంటే ఈ 4 టాస్క్ ఎవరు చేయలేదు, చాలా తక్కువ మంది చేశారు. ఈ 4 టాస్క్ చేయడం వల్ల నాకు 27లోకి వచ్చింది. ఆ 5th టాస్క్లో 50 points కూడా క్లెయిమ్ చేస్తే ఐ థింక్ ఐ విల్ బీ రీచింగ్ హయ్యర్ లెవెల్. సో బట్ ఇది గైస్, సో ఇది టోటలీ అండర్ ఫార్మ్డ్. ఓన్లీ 4 టాస్క్ చేయడం వల్ల 27 అంటే హార్డ్లీ 27 కన్నా తక్కువ మంది ఈ టాస్క్ చేశారు, ఆర్ 30 members కన్నా తక్కువ మంది చేశారు. బట్ ప్రాజెక్ట్ వచ్చేసి $50 million ఫండ్ రైజ్ అనేది చేసింది. ఇంకా ఎవరు దీని గురించి మాట్లాడలేదు. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఇది ట్రై చేయండి, వెరీ వెరీ అండర్ ఫార్మ్. సో కింద చూడొచ్చు ఓన్లీ 10,000 members పార్టిసిపేట్ చేశారు. ఐ థింక్ మేజర్ పోర్షన్ మెంబర్స్ సోషల్ టాస్క్ చేసి వదిలేశారు, మిగిలిన టాస్క్ ఎలా చేయాలో తెలియక, ఆర్ మేబీ ఈజీ వే విత్ లో కాస్ట్ ఎలా చేయాలో తెలియక. సో మనం ఈ మొత్తం ప్రాసెస్కి ఓన్లీ గ్యాస్ ఫీజ్ కోసం హార్డ్లీ $0.3 స్పెండ్ చేసాం. అండ్ వీఆర్ ఆల్రెడీ ఇన్ ర్యాంక్ 27. ఈ వీడియో తర్వాత మేబీ చాలామంది ట్రై చేయొచ్చు, బట్ స్టిల్ ఈజీగా మీరు 5,000 లోపు ర్యాంక్లోకి రావచ్చు తక్కువ మంది ట్రై చేస్తే. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ లిడ్ ప్రోటోకాల్. సో ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ ఉన్నాయి, ఛానల్ కొత్త క్వశ్చన్ వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.